హాయ్ బడ్డీస్, మీరు చూస్తున్నారు వసుంధర స్టడీ బడ్డీ ఛానల్. మీ బడ్డీకి ఇంకా సపోర్ట్ చేయడం స్టార్ట్ చేయలేదా? ఏంటి చూస్తున్నారు? సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. దాంతో నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఈరోజు టాపిక్ హ్యాండ్ రైటింగ్. ఏదైనా ఒక విషయాన్ని చదివిన దానికంటే టైప్ చేసిన దానికంటే రాస్తేనే ఎక్కువసేపు గుర్తుంటుంది. ఇది సైంటిఫిక్గా కూడా ప్రూవ్ అయింది. మహాత్మా గాంధీ గారు కూడా హ్యాండ్ రైటింగ్ గురించి చాలా సందర్భాల్లో పేర్కొన్నారు. చెడు చేతి వ్రాత అసంపూర్ణ విద్యకు సంకేతమని ఆయన అన్నారు. స్టూడెంట్స్కు మంచి చేతి వ్రాత ఉండటం చాలా అవసరం. ఎగ్జామ్లో మంచి మార్కులు రావడానికి ప్రజెంటేషన్లో హ్యాండ్ రైటింగ్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఒక లాంగ్వేజ్ నేర్చుకునేటప్పుడు దాని గ్రామర్ నేర్చుకోవటం ఎంత ఇంపార్టెంటో, హ్యాండ్ రైటింగ్ నేర్చుకునేటప్పుడు దాని గ్రామర్ నేర్చుకోవటం అంతే ఇంపార్టెంట్. హ్యాండ్ రైటింగ్ ఇంప్రూవ్ చేసుకోవడానికి చేసే ఈ వీడియోని నేను 2 పార్ట్స్గా డివైడ్ చేశాను. ఫస్ట్, మీరు చూసే ఈ పార్ట్లో మీకు హ్యాండ్ రైటింగ్ యొక్క గ్రామర్ గురించి చెప్తాను. నెక్స్ట్, సెకండ్ పార్ట్లో హ్యాండ్ రైటింగ్ యొక్క టిప్స్ అండ్ రూల్స్ గురించి చెప్తాను. ఈ వీడియో చూసినట్టయితే మీకు దాంట్లో ఉన్న టిప్స్ అండ్ రూల్స్ చాలా బాగా అర్థమవుతాయి. ఎవరైనా ఇంగ్లీష్ ఆల్ఫాబెట్లో ఎన్ని లెటర్స్ అని అడగంటే గట్టిగా 26 అని చెప్తాం. కానీ హ్యాండ్ రైటింగ్ గ్రామర్ ప్రకారం 104 లెటర్స్. ఎలా అంటారా? ఆల్ఫాబెట్స్ 4 టైప్స్: ప్రింట్ క్యాపిటల్ లెటర్స్, రైటింగ్ క్యాపిటల్ లెటర్స్, ప్రింట్ స్మాల్ లెటర్స్, రైటింగ్ స్మాల్ లెటర్స్. ఈ వీడియోలో మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగబోతున్నాను. అదేంటంటే, స్మాల్ లెటర్స్ రాసేటప్పుడు ఐ ఇంకా జే మీద చుక్క పెడతాం. ఆ చుక్కని ఇంగ్లీష్లో ఏమంటారో మీకు తెలుసా? మీకు ఆన్సర్ తెలుసుంటే కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. దీని ఆన్సర్ నేను వీడియో లాస్ట్లో రివీల్ చేస్తాను. మనం ఫస్ట్ క్యాపిటల్ లెటర్స్ రాయడానికి యూజ్ అయ్యే వాయిస్ సిస్టమ్ గురించి మాట్లాడుకుందాం. ఈ వాయిస్ సిస్టమ్ 3 భాగాలుగా డివైడ్ చేయబడింది. ఫస్ట్, స్ట్రైట్ లైన్ లెటర్స్. సెకండ్, ఫుల్ కర్వ్డ్ లెటర్స్. థర్డ్, పార్ట్లీ కర్వ్డ్ లెటర్స్. ఫస్ట్ మనం స్ట్రైట్ లైన్ లెటర్స్ గురించి మాట్లాడుకుందాం. ఆల్ఫాబెట్లో ఏ, ఈ, ఎఫ్, హెచ్, కే, ఎల్, ఎం, ఎన్, టి, వి, డబ్ల్యూ, ఎక్స్, వై, జెడ్. వీటిల్లో కర్వ్నెస్ ఉండదు. ఇక్కడ నిలువు గీతను టాప్ టు బాటమ్ వైజ్లోనే రాయాలి, ఇంకా అడ్డగీతను లెఫ్ట్ టు రైట్ వైజ్లోనే రాయాలి. సెకండ్, ఫుల్ కర్వ్డ్ లెటర్స్. ఇందులో 4 అక్షరాలు ఉన్నాయి: సి, ఓ, క్యూ, ఎస్. వీటిల్లో సి, ఓ, క్యూని యాంటీ క్లాక్ వైజ్ సిస్టంలోనే రాయాలి, ఇంకా ఎస్ని మాత్రం పై సగాన్ని యాంటీ క్లాక్ వైజ్ గాను రెండవ సగాన్ని క్లాక్ వైజ్ గాను రాయాలి. థర్డ్, పార్ట్లీ కర్వ్డ్ లెటర్స్ గురించి మాట్లాడుకుందాం. ఇందులో బి, డి, జి, జే, పి, ఆర్, యు అనే లెటర్స్ ఉన్నాయి. ఇప్పుడు సెకండ్, స్మాల్ లెటర్స్ రాయడానికి ఎంతో యూజ్ అయ్యే లూపుడ్ లెటర్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ లూపుడ్ లెటర్స్ 4 టైప్స్గా డివైడ్ అయ్యాయి. ఫస్ట్, నాన్ లూపుడ్ లెటర్స్. సెకండ్, looped heads. Third, looped tails. And fourth, looped head and tails. మనం ఫస్ట్ నాన్ లూపుడ్ లెటర్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ టైప్లో ఏ, సి, ఈ, ఐ, ఎం, ఎన్, ఓ, ఆర్, ఎస్, యు, వి, డబ్ల్యూ, ఎక్స్ అనే లెటర్స్ ఉన్నాయి. ఈ లెటర్స్ ఒక 4 రూల్ కాపీ బుక్లో రాసినప్పుడు మధ్యలో ఉన్న 2 లైన్స్లోనే సరిపోతాయి. సెకండ్, లూపుడ్ హెడ్స్. ఈ టైప్లో బి, డి, హెచ్, కే, ఎల్, టి అనే లెటర్స్ ఉన్నాయి. ఒక 4 రూల్ కాపీ బుక్లో ఇవి టాప్ 3 లైన్స్లో సరిపోతాయి. థర్డ్, లూపుడ్ టైల్స్ గురించి మాట్లాడుకుందాం. జి, జే, పి, క్యూ, వై, జెడ్ అనే లెటర్స్ ఉన్నాయి. ఇవి ఒక 4 రూల్ కాపీ బుక్లో బాటమ్ 3 లైన్స్లో సరిపోతాయి. ఫోర్త్, మనం లూపుడ్ హెడ్ అండ్ టెయిల్ గురించి చూద్దాం. ఇందులో కేవలం సింగిల్ లెటర్ ఉంది, అదే ఎఫ్. ఇది టాలెస్ట్ లెటర్ ఇన్ ఆల్ఫాబెట్స్. ఒక 4 రూల్ కాపీ బుక్లో 4 లైన్లను తాకగల సింగిల్ లెటర్ ఇది మాత్రమే. థర్డ్ పాయింట్, సిలబల్. ఈ వీడియో మొత్తంలో మీరు కేవలం ఒక విషయం నేర్చుకోగలిగితే అది ఈ టాపిక్ అయి ఉండాలి. ఒక పారాగ్రాఫ్ రాసేటప్పుడు ఆ లైన్ చివరిలో ఒక పదం పట్టకపోతే ఏం చేస్తాం? హైఫన్ పెట్టి ఆ మిగిలిన అక్షరాల్ని కింద రాసేస్తాం. కానీ
ఆ పదం ఎక్కడ కట్ చేయాలనేదే గ్రామర్. సిలబల్ గురించి పూర్తిగా తెలియకపోతే ఆ పదాన్ని ఎక్కడంటే అక్కడ కట్ చేసేస్తారు. అది గ్రామర్ మిస్టేక్. తెలుగు ఛందస్సులో లఘువు గురువునే ఇంగ్లీష్లో సిలబల్ అని చెప్పుకోవచ్చు. ఒక ఇంగ్లీష్ వర్డ్ను ప్రొనౌన్సియేషన్ విధంగా తెలుగులో రాసినప్పుడు ఎన్ని అక్షరాలు ఉంటాయో అన్ని సిలబల్స్ ఉన్నట్టు. ఎగ్జాంపుల్ చూడండి. ఇప్పుడు హ్యాపీనెస్ ఈ వర్డ్ని తెలుగులో రాసుకోండి. దీన్ని ఎన్ని ముక్కలుగా పలకచ్చో చూడండి. హ్యాపీనెస్ అంటే దీంట్లో 3 సిలబల్స్ ఉన్నట్టు. ఒక హైఫన్ పెట్టి మిగిలిన పదాన్ని కింద లైన్లో రాయాలి అన్నప్పుడు హ్యా తర్వాత కానీ పీ తర్వాత కానీ మీరు హైఫన్ పెట్టాలి. అదే ఇంగ్లీష్లో హెచ్ఏ తర్వాత కానీ పీపీఐ తర్వాత కానీ హైఫన్ పెట్టి మిగిలిన దాన్ని కింద రాసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు 4th పాయింట్. నేను వీడియో స్టార్టింగ్లో ఒక క్వశ్చన్ అడిగాను, గుర్తుందా? స్మాల్ లెటర్స్ రాసేటప్పుడు ఐకి జేకి పైన చుక్క పెడతాం. దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు అనేది క్వశ్చన్. దాన్ని ఇంగ్లీష్లో టిటిల్స్ అని అంటారు. దీనికి ఒక వర్డ్ ఉందని, దాని పేరు టిటిల్స్ అని చాలా కొంతమందికి మాత్రమే తెలుసు. కొందరు ఈ టిటిల్స్ని ఓ షేప్లో ఉంచుతారు. కానీ హ్యాండ్ రైటింగ్ గ్రామర్ ప్రకారం ఈ టిటిల్స్ని ఫుల్ స్టాప్ విధంగా ఉంచాలి అనేది రూల్. ఇప్పుడు మనం టీ మీద పెట్టే హారిజాంటల్ లైన్ గురించి మాట్లాడుకుందాం. ఎగ్జాంపుల్కి టిటిల్స్ వర్డే తీసుకోండి. ఒక పారాగ్రాఫ్లో రాసేటప్పుడు ఈ టిటిల్స్ వర్డ్ అయిన వెంటనే దీనిలో ఉన్న టీ అన్నిటికీ హారిజాంటల్ లైన్ పెట్టేస్తే బెస్ట్. అదే ఆ సెంటెన్స్ అయిన తర్వాత పారాగ్రాఫ్ అయిన తర్వాత పెడదాం అనుకుంటే మర్చిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇంకా చదివే వాళ్ళకి అది టీలా కాకుండా ఎల్లాగా మారిపోతుంది. తర్వాత హ్యాండ్ రైటింగ్ పార్ట్ 2 వీడియో చూడండి. మీకు హ్యాండ్ రైటింగ్ మీద పూర్తి గ్రిప్ వచ్చేస్తుంది. ఇప్పుడు నేర్చుకున్న అందమైన హ్యాండ్ రైటింగ్తో మీరు నోట్స్ ఎలా తీసుకోవాలి అనుకునే దానికి నేను ఒక వీడియో చేస్తున్నాను, అది చూడండి. ద బెస్ట్ నోట్ టేకింగ్ మెథడ్ అది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీకు ఎంతో ఇష్టమైన వాళ్ళతో షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ మోగించడం మర్చిపోకండి.